అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహామృత్యుంజయ మంత్రం. ఈ మంత్రం చదవడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలున్నాయో, అలాగే ఈ మంత్రాన్ని ఏ సమయంలో చదవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పదండి. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం చాలా పవర్ఫుల్. ఈ మంత్రాన్ని మనం కష్టంలో ఉన్నప్పుడు వాడితే మనకు చాలా ఫలితాలు దక్కుతాయి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. పరిమళ భరితుడు త్రినేత్రుని నేను పూజిస్తున్నాను. పండిన దోసకాయ పొద్దునుండి వీడిపోయినట్లుగా మృత్యు బంధం నుండి నేను విడుదలగును గాక. అమృతత్వం నుండి నేనెప్పుడూ దూరమవుకుందను గాక. మార్కండేయ మంత్రం. మహర్షి ముర్కండుని కుమారుడు మార్కండేయుడు 16 ఏళ్లకు చనిపోవలసిన విధిగా నిర్ణయించబడింది. కానీ ఆయన మహాశివుణ్ణి ఎంతో భక్తితో ప్రార్థిస్తూ ఈ మంత్రాన్ని పదే పదే జపించేవాడు. ఆయన భక్తిని చూసి మహాశివుడు ప్రత్యక్షమై యమధర్మరాజును అడ్డుకొని మార్కండేయుడికి మరణం లేని జీవితాన్నిచ్చాడు. అప్పట్నుంచి ఈ మంత్రాన్ని మార్కండేయ మంత్రం అని కూడా అంటారు.